నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజయుతం. నేను మౌనిక. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నన్ను సాదుకుంటారో సంపుకుంటారో మీకే వదిలేస్తున్నా. కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడిన ములుగు కాంగ్రెస్ అభ్యర్థి సీతక్క. వేములవాడ బీజేపీ టికెట్ పై అధిష్టానం పునరాలోచించాలి. హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడిన బీజేపీ జిల్లా అధ్యక్షుడు ప్రతాప్ రామకృష్ణ. ముతోల్లో రిటర్నింగ్ అధికారుల నిర్లక్ష్యంతోనే రోగులకు తిప్పలు. నామినేషన్ కేంద్రం నుండి నడుచుకుంటూ వెళ్తున్న గర్భిణీలు. రామగుండంలో అరాచక పాలనకు చర్మగీతం పాడాలి. ఓటర్లను కోరిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి రాజ్ ఠాగూర్. ఇక డీటెయిల్స్ చూస్తే, తాను గెలిస్తే ప్రజలు గెలిచినట్లు, వాళ్ళు గెలిస్తే డబ్బులు గెలిచినట్లు అని కాంగ్రెస్ పార్టీ ములుగు అభ్యర్థి సీతక్క అన్నారు. ములుగు జిల్లా కేంద్రంలోని గట్టమ్మ తల్లిని సీతక్క దర్శించుకొని ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ లో రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను సమర్పించారు. అనంతరం గట్టమ్మ నుండి డిఎల్ఆర్ గార్డెన్ వరకు వేలాది మంది కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో ర్యాలీగా బయలుదేరి ములుగు గాంధీ పార్క్ వద్ద కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ, నన్ను గెలిపించండి, అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తానన్నారు. ములుగు ప్రజల ఆత్మగౌరవాన్ని డబ్బులతో కొందామని చూస్తున్నారని ఆరోపించారు. తనని ఓడించడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ కుట్ర చేస్తున్నారని తెలిపారు. ములుగు ప్రజల పక్షాన పోరాటం చేస్తున్న తనపై ఈ ప్రభుత్వం ఎందుకింత కక్ష సాధింపు చేస్తుందో ఒక్కసారి ములుగు ప్రజలే ఆలోచన చేయాలని సూచించారు. ఇక నన్ను సాదుకుంటారో సంపుకుంటారో ములుగు ప్రజలకే వదిలేస్తున్నానని సీతక్క భావోద్వేగంగా మాట్లాడారు. కరోనా కష్టకాలంలో ఎంతో ధైర్యంగా అందరినీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎంతోమందిని ఆదుకున్నారు. ఆ ప్రభావితం ఇప్పుడు జరగబోయే ఎలక్షన్లో ఎంతవరకు చూపెట్టవుతుంది? ప్రజలకు దగ్గర ఉన్న కాబట్టి మా మనిషి అయినటువంటి విశ్వాసం, నమ్మకం, ప్రేమను చూపిస్తూ ఉన్నారు. అవతలనటువంటి పార్టీ డబ్బుతో వాళ్ళ ఓట్లను కొనుగోలు చేయాలని చాలా ప్రణాళికలు రచించినప్పటికీ అంటే కింద నుంచి మాత్రం అదొక అభిమానం అనేది పెద్ద ఎత్తున కనిపిస్తుంది. తప్పకుండా భారీ మెజార్టీతో నన్ను నా నియోజకవర్గ ప్రజలు గెలిపించబోతున్నారు. ఎందుకంటే కష్టానికి, మంచికి, చెడుకు అందుబాటులో ఉండే వ్యక్తి, మా ఆడబిడ్డ, మా మనిషి, మా కోసం వచ్చేటువంటి వ్యక్తి. ఇప్పుడు వచ్చే పార్టీలన్నీ కూడా ఓట్ల కోసం వస్తున్నటువంటి విషయం కూడా ప్రజలు గ్రహించి ఉన్నారు. కాబట్టి ఈ ఒక్కరోజు నేను పోవట్లేదు, చాలా రోజుల నుంచి ప్రజలతో ఉన్న ఆ యొక్క అనుబంధం ఈరోజు ఏదైతే టార్గెట్ చేసి నన్ను ఇబ్బంది పెట్టాలని టీఆర్ఎస్ చూస్తుందో ఈ సమయంలో ప్రజలందరూ కూడా నాకు తోడుగా ఉన్నారు, బలాన్ని ఇస్తున్నారు. కాంగ్రెస్లో మేనిఫెస్టో విడుదల చేశారు. ఆ మేనిఫెస్టో ఇప్పుడు ఈ ఎలక్షన్ పీరియడ్లో ఎంతవరకు మీరు న్యాయం చేయగలుగుతారు? అది తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ఒక మాట ఇస్తే మాట మీద కట్టుబడి ఉండేటువంటి పార్టీ, తెలంగాణ ఇచ్చిన పార్టీ, దేశం స్వతంత్రం తీసుకొచ్చిన పార్టీ, అనేక సంక్షేమ పథకాలను ప్రవేశించినటువంటి పార్టీ, తప్పకుండా ప్రజల క్షేమం తప్ప మరొకటి ఆలోచించని పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఆ నమ్మకంతో కాంగ్రెస్ చెప్పినటువంటి 6 గ్యారంటీలను కూడా ప్రజలు విశ్వసిస్తున్నారు, నమ్ముతున్నారు. తప్పకుండా గ్యారంటీ స్కీమ్స్ అనేది అద్భుతంగా పనిచేస్తుంది. దాన్ని చూసి బెంబేలెత్తిన టీఆర్ఎస్ పార్టీ మా గ్యారంటీల కంటే ఇంకో 1000-500 పెంచడమో తగ్గించడమో ఇట్లా చేసింది. కానీ 10 సంవత్సరాల అధికారంలో ఉండి వాళ్ళు మరి ఎందుకు ఈ స్కీమ్స్ పెట్టలేకపోయారు అనేది ప్రజలు ఆలోచిస్తున్నారు, ప్రశ్నిస్తున్నారు కూడా. ములుగు ప్రజలు మిమ్మల్ని ఒక సీఎం కాకుండా మంత్రి పదవి కూడా చూడాలనుకున్నారు. ఒకవేళ మీరు గెలిచినట్లయితే దాని ఎంతవరకు మీకు వాళ్ళు కాంగ్రెస్ అధిష్టానం ఎంతవరకు మీకు సపోర్ట్ చేయగలుగుతుంది? కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఖచ్చితంగా నన్ను అంచెలంచెలుగా ఎదిగించడానికి చాలా సపోర్ట్ చేసింది. ఇక్కడి నుంచి మొదలు పెడితే ఢిల్లీ స్థాయి నాయకత్వం కూడా నాకు ఎప్పుడు కూడా మంచి సపోర్ట్ని ఇచ్చింది. ఖచ్చితంగా ఒక మహిళగా మంత్రివర్గంలో మాత్రం మొదటి స్థానం ఉంటుందని నేను ఆశిస్తాను. చివరగా ములుగు ప్రజలకు మీరు ఇచ్చే సందేశం? ములుగు ప్రజలారా, ఇన్నాళ్ళు మీ కష్టాల్లో, కన్నీళ్ళలో, మరి కష్ట సమయంలో ఉన్నప్పుడు ఏ పార్టీ నాయకులు వచ్చారో ఒకసారి మీ ఆత్మసాక్షిగా ప్రశ్నించుకోండి. ఎవరు మీ మనిషి, ఎవరు ఓట్ల కోసం మాత్రమే మిమ్మల్ని గుర్తించి ఖర్చు పెడుతూ వస్తున్నారో గుర్తుపెట్టుకొని ఖచ్చితంగా మీ యొక్క క్షేమం కోసం పాటుపడే నన్ను, మీ గురించి ఆలోచించే నన్ను, ప్రశ్నించే మనిషిని నన్ను వాళ్ళు టార్గెట్ చేసి మరి ఓడించాలటువంటి కుట్రలను చిత్తు చేయండి. మీకోసం నేనున్నా. తప్పకుండా మీరే నా కుటుంబం, మీరే నా బలగంలా.
వేములవాడ బీజేపీ టికెట్ పై అధిష్టానం మరోసారి పునరాలోచించాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు ప్రతాప్ రామకృష్ణ అన్నారు. హైదరాబాద్ పార్టీ కార్యాలయం వద్ద నాయకులు కార్యకర్తలతో కలిసి రామకృష్ణ మీడియాతో మాట్లాడారు. మెజార్టీ నాయకులు కార్యకర్తల అభిప్రాయం ప్రకారం చెన్నంనేని వికాసరావుకు టికెట్ ఇవ్వాలని రామకృష్ణ కోరారు. నియోజకవర్గంలో ఏమాత్రం పట్టు లేని పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనని వారికి టికెట్ ఇస్తే ఎలా పనిచేస్తారని ఆయన ప్రశ్నించారు. టికెట్ పై అధిష్టానం మరోసారి ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని రామకృష్ణ కోరారు. చాలా కార్యకర్తలు చాలా బాధిపోయిస్తూ ఉంది. మరి నిన్నటి నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత ఏకాభిప్రాయం లేకుండా కనీసంగా అధ్యక్షుల పరిగణలోకి తీసుకోకుండా ఏదైతే నిర్ణయం చేశారో దాన్ని పునరాలోచించమని ఇక్కడ కోరుతా ఉన్నాం. బన్సల్ గారిని, తరుణ్ చుక్ గారిని, జావేద్కర్ గారిని, కిషన్ రెడ్డి గారిని కూడా కలవడం జరిగింది. కార్యకర్తల అభిప్రాయం మేరకు, ప్రజల అభిప్రాయాల మేరకు ఖచ్చితంగా కూడా గతంలో కూడా చెప్పినాము, మీరు ఎంక్వైరీ చేసుకుని ఇవ్వండి, సర్వే చేసి ఇవ్వండి. మరి దానికి అనుగుణంగా కాక ఇక్కడ ఇవ్వడం ఏదైతున్నదో రాష్ట్ర పార్టీ ఒకసారి కేంద్ర నాయకత్వం కూడా పునరాలోచించాలి. మరి విద్యాసాగర్ గారి కొడుకు వికాస్ గారికి కూడా ఇవ్వమని చాలా వరకు ఇద్దరికి కూడా తీర్మానాలు చేసి పంపడం జరిగింది. చాలామందికి మండల పార్టీ అధ్యక్షుడు, 8 మండల అధ్యక్షుడు కూడా చెప్పడం జరిగింది. మరి వీరందరినీ కాదని ఏమాత్రం పోటీ లేకుండా, పోటీలోకి ఏ రకంగా వస్తుందో, ఏ సర్వే చేసిందో కూడా దాన్ని మాకు బహిర్గతం చేయాల్సిన అవసరం కూడా ఉంది. దయచేసి రాష్ట్ర పార్టీని మరొకసారి పునరాలోచన చేయమని కోరుతా ఉన్నాం. పార్టీకి వ్యతిరేకంగా చేసే విధానాలు భారతీయ జనతా పార్టీ లేదు. నక్సలైట్స్ను దాడిని ఎదుర్కొని అనేక మంది కూడా, అప్పుడు ఆమె నక్సలైట్ పార్టీలో పనిచేసినట్టయితే తన్నులు తిన్న వాళ్ళు, చంపబడ్డ వాళ్ళు ఎంతోమంది మనోవేదనకు గురవుతూ ఉన్నారు. మరి సిద్ధాంత భావజాలంతో, కమ్యూనిస్టు భావజాలంతో, నక్సలబరి భావాలు ఉన్న వ్యక్తులను తీసుకొని ఈ పార్టీ పదవులు, ఎమ్మెల్యే టికెట్స్ ఇస్తే ఏ రకంగా కార్యకర్తలు యాక్సెప్టెన్స్ ఇస్తారో, ఏ రకంగా ఒప్పుకుంటారో కూడా ఆలోచించేయాలి. మరి దాన్ని ఆలోచించి మరొకసారి కూడా దయచేసి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. అభ్యర్థిత్వాన్ని మార్చాలని కూడా మేము కోరుతూ ఉన్నాం. భారత్ మాతాకి జై. నిర్మల్ జిల్లా ముతోల్లో ఎలక్షన్ నామినేషన్ కేంద్రం నుండి రోగులు, గర్భిణీలు నడుచుకుంటూ వెళ్తున్నారు. నామినేషన్ కేంద్రానికి అతి సమీపాన ప్రాంతీయ ఆసుపత్రి ఉంది. రిటర్నింగ్ అధికారుల నిర్లక్ష్యంతో 100 మీటర్ల దూరంలోనే భద్రతా వలయంలోకి రోగుల వాహనాలను పోలీసులు అనుమతించడం లేదు. మీడియాకు కూడా 100 మీటర్ల దూరంలోనే ఏర్పాటు చేశారు. ప్రజాహితం కోసం కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టాలని రామగుండం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి రాజ్ ఠాగూర్ ఓటర్లను కోరారు. పెద్దపల్లి జిల్లా ఎన్టీపీసీలో రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో ఆయన నామినేషన్ దాఖలు చేశారు. నియోజకవర్గంలో అరాచక పాలనకు చర్మగీతం పాడాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. నియోజకవర్గ సమగ్ర అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీకి ఒక్క అవకాశం ఇవ్వాలని కోరారు. దొరల పాలనకు ఓటుతో గద్దెదించాలని రాజ్ ఠాగూర్ సూచించారు. All the best, all the best. Good day, very good day. చిన్నగా All the best. ప్రజాహితం కోరుతున్నారు.
కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని నిర్ణయానికి రావడానికి పూర్తి విశ్వాసం ఉంది. ఖచ్చితంగా ఈసారి రామగుండంలో రాష్ట్రంలో ఏది అరాచక పాలన, దోపిడీ పాలన, గడిల పాలన ఉందో తెలంగాణ ఉద్యమం ఏ రకంగా సాధన కొనసాగడం చేస్తుంది, అదే మాదిరి ఈ దోపిడీ గారు ఈ రాష్ట్రం తరిమికొట్టడానికి శాంతియుతంగా ఓటు ద్వారా ఒక మహా ఉద్యమం నడుస్తుందనే విషయాన్ని మనం అందరూ కూడా గమనించాలని ఈ కార్యక్రమంలో మరి ఈరోజు మా సుదినాన ప్రజల పక్షాన నిరంతరం పోరాటం చేస్తున్నారు. మా కొలువులు మాకు కాదు, మా నీళ్ళు మాకు కాదు, మా ప్రాంతం పూర్వ వైభవం తీసుకురావాలి, సింగరేణి కార్మికుల సమస్యలు పరిష్కరించాలి, సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులను రెగ్యులరైజ్ చేయాలి, హై పవర్ వేతనాలు ఇప్పించాలి, మున్సిపల్ కార్మికులను రెగ్యులరైజ్ చేయాలి, ఇక్కడ చదువుకున్న ప్రతి విద్యార్థికి అండగా ఉండాలి, ప్రతి ఒక్క పేదవాడికి ప్రభుత్వానికి సంబంధించిన ప్రతి ఒక్క సంక్షేమ కార్యక్రమం ఇవాళ ఏదైతే సోనియమ్మ 6 గ్యారెంటీలు ఇచ్చిందో ఆ గ్యారెంటీని ఖచ్చితంగా కొన్ని నెలల లోపే ప్రభుత్వం ఏర్పాటు తర్వాత పూర్తి చేయాలి. ఈ యొక్క నగరాన్ని మహానగరంగా చేయాలని ఒక నా ఆలోచనకు మరి ఇక్కడ ప్రాంత ప్రజలందరూ కూడా నన్ను ఆశీర్వదించాలని సిద్ధంగా ఉన్నారు. మీరు కూడా ఆశీర్వదించాలని, సహకరించాలని పేరు మీ అందరూ కోరుతాను. జనగాం జిల్లా దేవరుప్పల మండలం కేంద్రంలో బైక్ ర్యాలీలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పాల్గొన్నారు. దేవరుప్పల ప్రధాన రహదారి గులాబీ జెండాలతో నిండిపోయింది. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ తండాలను గ్రామ పంచాయతీలుగా చేసిన మహానుభావుడు కేసీఆర్ అన్నారు. ప్రతి తండాకు గూడెంకు మిషన్ భగీరథ ద్వారా మంచినీళ్లు అందించింది కేసీఆర్ అని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కొనియాడారు. నీళ్ళు లేవు, బాయిలలో నీళ్ళు లేవు, బోర్లలో నీళ్ళు లేవు, గోస ఉండేది. సీసీ రోడ్డు లేక, డాంబర్ రోడ్ లేక, మోకాళ్ళ బట్టి బురదల నుంచి మీ తండలు పోయేది. అవన్నీ కూడా ఒకసారి రిపీట్ చేసుకోండి. ఎవరి సహకారంతో అయింది. నేను బాధపడ్డా, ఏడ్చిన రోజులు కూడా ఉన్నాయి. ఏంది ఇంత గోస పెట్టిండ్రు, ఈ తండలలో వీళ్ళు ఎట్లా బతుకుతాండ్రు. మా వర్ధనపేట ఏరియా నుంచి కూడా పాత వర్ధనపేట నుంచి ఇక్కడ పిల్లనెట్టిచ్చిందని అప్పుడప్పుడు బాధపడ్డా నేను. కానీ పిల్లగాళ్ళు మంచోళ్ళు కాబట్టి ఇచ్చిండ్రు, రోడ్డు లేకున్నా. మీ తండోళ్ళను నాయకులను చూసి ఇచ్చారు, కానీ ఆ తండలు చూసినప్పుడు నేను బాధపడ్డా. దయచేసి నేను మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా, ఎవరికి భయపడవలసిన పని లేదు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పిచ్చిగా మాట్లాడుతున్నారు. మీకు తెలుసు, గిరిజనుల లోపల తగాలు పెట్టి 38 కులాలు ఉంటాయి. 38 కులాలను వర్గీకరణ చేయాలనేది ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ మనుషులలో ఉన్నది. అది బయటపడ్డాడు రేవంత్ రెడ్డి. అంటే లంబాడోలు బాగా ఉన్నవాళ్ళు వర్గీకరణ చేస్తే మీరు వెనుకపోతారని ఆ వర్గీకరణ కూడా కుట్ర చేస్తున్నారు. వరంగల్ జిల్లా 15వ డివిజన్లోని రెడ్డిపాలెం, మొలిగిచెర్ల గ్రామాల్లో గెలిపే లక్ష్యంగా పరకాల బీజేపీ అభ్యర్థి డాక్టర్ పగడాల కాళీప్రసాద్ రావు ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్నారు. కోలాటాలు, డప్పు చప్పులతో ప్రజా దీవెనలు అందుకుంటూ ముందుకు సాగుతున్నారు. దేశంలో కూడా, రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పరిపాలించింది, టీడీపీ పరిపాలించింది, బీఆర్ఎస్ పరిపాలించింది. అప్పుడు అనిపించింది ఈ సమాజంలో కూడా ఈ రోగాలంటే, సమాజం రోగాలంటే, ఆర్థిక అసమానత అంటే బీదలు ధనికులు అనే భేదం పోవాలంటే రాజకీయాలు ఒకటే మార్గం అవ్వాలి. రాజకీయాలు ఒకటే మార్గం. దాన్ని మీరు సీరియస్గా ఆలోచించాలి. అందుకే నేను కూడా ఈ ప్రాంత ప్రజలకు రుణం తీర్చుకోవాలంటే రాజకీయాలు రావాలనుకున్నాను. ఆ రాజకీయాల వేదిక ఏం చేసుకున్నా నేను ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ స్వచ్ఛమైన రాజకీయం, ప్రజల గురించి ఆలోచించే పార్టీ, ప్రజల గురించి ఆలోచించే పార్టీ ఏదైనా ఒకటి ఉన్నదంటే
అది ఒక బీజేపీ మాత్రమే. నేను సగర్వంగా చెప్తున్నాను, బీజేపీ ఒక్కటే. అన్ని పార్టీలు దోచుకునే పార్టీలు తప్పితే ఒక్క పార్టీ కూడా లేదు. ఎందుకంటే బీజేపీ పార్టీ నియమ నిబద్ధత గల పార్టీ, స్వచ్ఛమైన పార్టీ. ఇక ముగించేలా గ్రామస్తులు మీ అందరికీ చేతులెత్తి దండం పెడుతున్నా. బాగుండాలి చాలు, రాష్ట్ర ప్రజలు నాకేనా దానికి విరోధంగానే ఈరోజు మేము బీజేపీ పార్టీ చేరాము. బీజేపీ పార్టీ డెఫినెట్గా ఈ రాష్ట్రంలో గవర్నమెంట్ ఏర్పాటు చేస్తుంది. డెఫినెట్గా డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తుంది. మోడీ నాయకత్వంలో కూడా మీ అందరూ పనిచేయడానికి రెడీ ఉన్నారు. ప్రజలు కూడా దాన్ని సాధిస్తారు. సార్, బీజేపీ పార్టీ తరఫున మీరు ఒకవేళ గెలిస్తే ఎన్ని వేల ఓట్ల మెజారిటీతో గెలుస్తారు? ఇప్పుడున్న స్పందన చూస్తే మాత్రం చాలా అద్భుతంగా ఉందండి. దాదాపు ఒక 40-50 మెజార్టీ రావచ్చని అనుకుంటున్నాం. అంటే ఎక్కడ చూసినా కూడా బీఆర్ఎస్కి ఓటేసి ప్రజలు కనబడుతున్నారు. ముఖ్యంగా యువకులు మాత్రం కోరుకుంటున్నారు. అలాగే రైతులు, అలాగే మహిళలు, అలాగే ఎవ్వరు చూసినా కూడా కష్టం కూలి చేసుకుంటారు, కూలి చేసుకుంటున్నారు, కోడి సంపాదిస్తున్నారు. ప్రజల గురించి ఆలోచించే ఆదరణకరమైన ఎమ్మెల్యేలు కానీ, ఇప్పుడు కానీ, గవర్నమెంట్ కానీ రియల్ ఎస్టేట్ బ్రోకర్ లాగా మారి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ ప్రజలను పట్టించుకోవడం లేదు. ప్రజలందరూ అసలు ఇదేనా మనకు కావాల్సిన గవర్నమెంట్ అనుకుంటారు. డెఫినెట్గా టీఆర్ఎస్ గవర్నమెంట్ చిత్తుగా ఉంటుంది. థ్యాంక్ యూ సార్. పరకాల ప్రజలకు మీరు ఇచ్చే సందేశం, పరకాల ఓటర్లకు మీరు ఇచ్చే సందేశం. పరకాల ప్రజలకు ఇచ్చే సందేశం ఏంటంటే, పరకాల ప్రజలు పాపం ధర్మారెడ్డి గారిని 2 సార్లు ఎన్నుకున్నారు. వారిని ఏదో చేస్తారు అనుకుంటారు. కానీ ధర్మారెడ్డి గారు 10 ఏళ్ళు కేవలం తన రాజకీయం మాని కేవలం తన బంధువుల గురించి, తన కుటుంబం గురించి కేవలం వ్యాపారం చేసుకుంటూ, రియల్ ఎస్టేట్ చేసుకుంటూ తన ఒక రియల్ ఎస్టేట్గా మారేది తప్పితే ప్రజల గురించి ఆలోచన పాపాన పోలేదు. అందుకే ప్రజలు తీవ్రమైన కోపంతో ధర్మారెడ్డి గారి మీద. ఎందుకంటే ప్రతి వర్క్ ధర్మారెడ్డి గారు ఇలా చెప్తున్నారు. అనుచరులకే ఇనామలకే ఇప్పించి వేలాది కోట్లు దండుకున్నారు తప్పితే ప్రజల గురించి ఆలోచన పాపం లేదు. ఆ డబ్బునే ఈరోజు ధర్మారెడ్డి నమ్ముకున్నారు. నేను ప్రజలు నమ్ముకున్నా. వరంగల్ జిల్లా వర్ధన్నపేట నియోజకవర్గంలో కాంగ్రెస్ జెండా ఎగురవేస్తానని ఎమ్మెల్యే అభ్యర్థి కేఆర్ నాగరాజు ధీమా వ్యక్తం చేశారు. శాసనసభ నియోజకవర్గం ఆర్ఓ కార్యాలయంలో కేఆర్ నాగరాజు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నామినేషన్ పత్రాలు సమర్పించారు. నామినేషన్ ప్రక్రియలో ఏఐసీసీ అబ్జర్వర్ దల్మి, వరంగల్ జిల్లా అధ్యక్షురాలు ఎర్రబల్లి స్వర్ణ తదితరులు పాల్గొన్నారు. నామినేషన్ కార్యక్రమానికి వేల సంఖ్యలో కాంగ్రెస్ కార్యకర్తలు తరలి వచ్చారు. అందరూ తీసుకోవాలి. 101 ఉన్నాయి. 100 కొబ్బరికాయలు పుష్పాలంకరణ పూజ కూడా వివరించి చెప్తున్నాము. తప్పనిసరిగా రాబోయే ఎన్నికల్లో తప్పనిసరిగా మా యొక్క కాంగ్రెస్ జెండా వర్ధన్నపేటలో ఎగరేస్తామని తెలియజేస్తున్నాము. ఈరోజు నాపైన ఎంతైతే నమ్మకం పెట్టుకుని నా కార్యకర్తలు ఈరోజు నాతో పెద్ద ఎత్తున తరలి వచ్చి ఈరోజు నామినేషన్ చేయడం జరిగింది. మా మార్గాలు ఎన్ని అయినా కూడా గమ్యం ఒకటే. తప్పనిసరిగా మా యొక్క పథకాలను ప్రతి గడప బడుగు బలహీన వర్గాల మహాశయులందరికీ నా యొక్క శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. కాంగ్రెస్ ప్రభుత్వం తప్పనిసరిగా వర్ధన్నపేటలో కాంగ్రెస్ జెండాను ఎగరేస్తాం, ఆ ధీమతో ఉన్నాం. ఎందుకంటే మా యొక్క సోనియమ్మ ఇచ్చిన తెలంగాణను కాపాడుకునే దిశగా వెళ్తున్నాం. ఏదైతే మా సోనియమ్మ గారు 6 పథకాలు ఇచ్చారో ప్రతి గడపకు వెళ్ళి ఈ యొక్క పథకాలను ప్రతి పేద రైతులకు, పేద ఎవరైతే బడుగు బలహీన వర్గాలు ఉన్నాయో అందరికీ కూడా వివరించి చెప్తున్నాం. తప్పనిసరిగా
రాబోయే ఎన్నికల్లో తప్పనిసరిగా మా యొక్క కాంగ్రెస్ జెండా వర్ధనపేటలో ఎగరేస్తామని తెలియజేస్తున్నాము. ఈరోజు నాపైన ఎంతైతే నమ్మకం పెట్టుకుని నా కార్యకర్తలు ఈరోజు నాతో పెద్ద ఎత్తున తరలి వచ్చి ఈరోజు నామినేషన్ చేయడం జరిగింది. మా మార్గాలు ఎన్నైనా కూడా గమ్యం ఒక్కటే, అమ్మగారి ఆశీర్వాదంతో, రేవంత్ అన్న గారి ఆశీర్వాదంతో, నాయన్ రాజేందర్ మరియు మా సాంబయ్య చిరకాల మిత్రుడు, అలాగే మా యొక్క దల్వి గారు ఇన్ఛార్జ్ గారు, అలాగే వెంకటరెడ్డి గారు, అలాగే మహబూబాబాద్ జిల్లా మరిపేడ మున్సిపాలిటీ కేంద్రంలోని డోనకల్ నియోజకవర్గం బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా బుక్యా సంగీత నామినేషన్ దాఖలు చేశారు. ఆ తర్వాత బీజేపీ ముఖ్య నాయకులతో కలిసి మరిపేడ మున్సిపాలిటీలో ఇంటింటికి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భారతదేశాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న నరేంద్ర మోదీ తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం వస్తే నిరుపేదలకు, రైతులకు ఎంతో మేలు చేస్తారని అన్నారు. కాపాడండి అని చెప్పడం జరుగుతుంది. మేము 2009 నుండి రాజకీయాలలో ప్రజల ఆశీర్వాదాలతోటి ముందుకెళ్తూ వస్తున్నాను. ప్రతిసారి వారు నా గెలుపుకు సహకారం చేస్తూ వారికి సహాయం చేస్తూ ముందుకెళ్తున్నాను. మండలానికే కాదు, గ్రామానికే కాదు, సంగీతమ్మ నియోజకవర్గానికి అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందమ్మా. నీతో ఈ నియోజకవర్గ ఆడబిడ్డవు, నువ్వు ముందుకు రావాలి, మిమ్మల్ని ఆశీర్వదిస్తాం, మీకు మా ఆదరాభిమానాలు ఉంటాయి అని ఇక్కడున్న యువత, ఇక్కడున్న ప్రజలందరూ కోరుకోవడం నాకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. ఈ ఆనందానికి నాకు భారతీయ జనతా పార్టీ అవకాశం ఇవ్వడం చాలా అదృష్టంగా భావిస్తున్నా. భారతదేశంలో పుట్టినందుకు అదృష్టంగా భావిస్తున్నా. మనమందరం భారతీయులం, భారతదేశం కోసం పనిచేయాలనేదే నా సంకల్పం. కాబట్టి నేను భారతీయ జనతా పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. నాకు ఇంత పెద్ద అవకాశం ఇచ్చిన మా పార్టీ నాయకులకు, మా నరేంద్ర మోడీ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇవాళ భారతదేశం ప్రపంచ దేశాలు మెచ్చుకునే విధంగా ఇవాళ మోడీ సార్ ముందుకు తీసుకెళ్తున్నారంటే మరి మీరు చూస్తున్నారు. G20 సమావేశాలు పెట్టి ప్రపంచ దేశాలు ఇవాళ భారత్ వైపు చూస్తున్నాయి. మరి తెలంగాణ అని మనము ఎంతో కష్టపడి యువత తీసుకొచ్చిన తెలంగాణ మరి అప్పుల తెలంగాణగా మార్చి వారి కుటుంబ స్వలాభాల కోసం పనిచేస్తున్నారు ఇక్కడున్న ముఖ్యమంత్రి గారు. మరియు ఏమంటారు వారు, నా కొడుకును ముఖ్యమంత్రి చేయడం, నా బిడ్డను ఎమ్మెల్సీ మంత్రి చేయడం, నా అల్లుడిని మంత్రి చేయడం, నా రిలేషన్స్ని ఏదో ఎంపీలుగా చూసుకోవడం అనేది బాగా అలవాటైపోయింది రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి. ప్రజల బాగోగులు పట్టట్లేవు. ఏదున్నా ఫామ్ హౌస్లోకి వెళ్ళడం, అక్కడే చూసుకోవడం. మరి రాష్ట్రంలోనైతే ధనిక రాష్ట్రం అన్న ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చేసారు. మరి ఈ అప్పుల కుప్ప నుండి బయటికి రావాలి, మనల్ని కాపాడాలి అంటే తండ్రి లాంటి మన నరేంద్ర మోడీ గారు భారతదేశాన్ని కాపాడగలుగుతాడు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రాన్ని కూడా వారు కాపాడతారు అనే దృఢ సంకల్పం, ధైర్యం మాకుంది. కాబట్టి ప్రజలందరూ బీజేపీ పార్టీని ఆదరించండి, మీ ఆశీర్వాదాలు అందివ్వండి. దేవరకాద్ర నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆలా వెంకటేశ్వర్ రెడ్డి నామినేషన్ వేశారు. నియోజకవర్గ కేంద్రంలోని ఎంఆర్ఓ కార్యాలయంలో ఆయన రిటర్నింగ్ ఆఫీసర్ కు నామినేషన్ దాఖలు చేశారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. నన్ను సాదుకుంటారో సంపుకుంటారో మీకే వదిలేస్తున్నా, కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడిన ములుగు కాంగ్రెస్ అభ్యర్థి సీతక్క. వేములవాడ బీజేపీ టికెట్ పై అధిష్టానం పునరాలోచించాలి, హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడిన బీజేపీ జిల్లా అధ్యక్షుడు ప్రతాప్ రామకృష్ణ. ముతోల్లో రిటర్నింగ్ అధికారుల నిర్లక్ష్యంతోనే రోగులకు తిప్పలు, నామినేషన్ కేంద్రం నుండి నడుచుకుంటూ వెళ్తున్న గర్భిణీలు.
రామగుండంలో అరాచక పాలనకు చర్మగీతం పాడాలి, ఓటర్లను కోరిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి రాజ్ ఠాగూర్. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజీత్.